Hey, hi guys. Hello, welcome back to another vlog. అరే ఇట్లున్నావురా సేమ్ ఫస్ట్ టైం వేసుకుంటున్నావు కదరా జాకెట్. బెంగళూరు పోతున్నాము శశాంక్ మండి సర్వీసింగ్కి. ఇప్పుడు రాకేష్ అని నడుపుతుండు, ఇంతసేపు శశాంక్ నడిపిండు. మేము ఆ కార్లో అట్లా షిఫ్ట్ అయ్యకుండా వెళ్తాము. ఎవ్రీ 200 కిలోమీటర్స్కి ఒకరు నడుపుతాము. చాలా తర్వాత వ్లాగ్ తీస్తున్నా, చెప్పుడు మర్చిపోయినా. కెమెరా కొన్నా, దీనిలో చూపిస్తా. ఇది కొత్త కెమెరా ఏస్ ప్రో 2. దీనిలో 8K వరకు సపోర్ట్ ఉంది. చూద్దాం ఈరోజు వ్లాగ్ రికార్డ్ చేసి ఎట్లా వర్క్ అవుతుంది. మొత్తం రైడర్ రాకేష్ అని నడుపుతుండే. ఇప్పుడు వీళ్ళీ స్పెల్లింగ్ చెప్పురా ఫస్ట్. సెకండ్ డ్రైవర్ రాకేష్, ఖాళీ రైడర్. ఇట్లా వీలే కొట్టుకుంటూ పోవాలా బయట? ఖాళీ అందుతలేవేంద్రా నీవి? బండి స్టార్ట్ చేయడమే వస్తలే, బండి నడుపుతాడంట. ఏందిరా గేర్లు ఉందిరా, న్యూట్రల్ ఏ నడుపుతావా నిమ్మలంగా? స్టాండ్ రా నీ. అన్నా బిగ్ ఫ్యాన్. ఖాళీ 200 కొట్టుకుంటూ వచ్చినావు అంట కదన్నా? ఎందుకురా? అరే సేమ్ ఎట్లున్నావు తెలుసారా? ఇప్పుడు జూలోకి వెళ్ళి తప్పిపోయిన ఎలుగుబంటి లెక్క ఉన్నావు. సింహమ్మా? సింహం ఎట్లా గడిచిస్తుందిరా? ఎందుకురా? నా గుండు చూడు ఎంత వేడిగా ఉందా, ఒక్కసారి చూడరా. ఫస్ట్ టైం బ్రెయిన్ వాడినావా బండి నడిపేటప్పుడు? ఎందుకట్లా? హెల్మెట్ ఇచ్చి దెంగుతా. కంటెంట్ అయిపోతుంది, తర్వాత వస్తా. అడల్ట్ కల్ట్ అంటే మేము అడల్ట్ కల్ట్, మేము అడల్ట్ కల్ట్ స్లట్ కొత్త ఛానల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది అన్న. ఇవన్నీ ఉంది కదా. ఇంట్లో చూస్తారు ఆ వ్లాగ్. డోర్ అండ్ ఎక్స్ప్లోరర్ మీ ఇంట్లో చూస్తారు వ్లాగ్. మా ఇంట్లో ఆల్రెడీ చెప్పుతాను కొట్టిందిగా. నేను ఆల్రెడీ బ్లాక్ చేసేసిన యూట్యూబ్లో. మా ఇంట్లో అచాలక్లో కూడా వచ్చింది అనుకో, అర్రే వీడు మా గుండె లెక్కనే ఉన్నాను తక్కువ అని పెడతాడు మా డాడీ. తక్కువ అని పెడతాడు. దానిలో నీ సిగరెట్ తాగులే ఉంటాయి అన్నీ. అవురా అదొకటి ఉందిరా మొదల. చెప్పుతాను కొట్టిందా లేదా? కొడతారు, చూస్తే అయితే కొడతారు పక్క. కానీ సుకూన్ ఉందిరా అబ్బాయి, ఆరామ్. ఏంది ఎన్ని మటర్లు చేసినావా? ఓ చాలా. కానీ కొంచెం సుకూన్ ఉంది కానీ ఇది అర్థం కాదు. ఇవన్నీ వేసేసినావా? వేసేసిన. ఇంత టైట్ పెట్టుకున్నావు అంటే నేను చేయి కట్లా పెట్టుకున్నా, జారిపోతుందని. చలో నువ్వు 150 కిలోమీటర్స్ కవర్ చేసినావా? 150 కొట్టినా. నేను ఇంకొక 100 కొడతా. నిద్ర వస్తుంది. 100 కొట్టి మళ్ళీ నేనే 100 కొట్టిస్తుండే కదరా. ఇంకా 150 150 కొట్టినా. आप
చలో లెట్స్ గో బాయ్స్. చలో దమ్ముంటే పట్టుకోరా పోలీసు, పట్టుకుంటే వదిలేసా నా బైక్. అబ్బా ఏముందిరా నీవి టైమింగ్ రా. జై శ్రీరామ్. దీనికి షిఫ్ట్ మొత్తం అలాగ ఉంది, చాలా అలాగ ఉంది. నా బండి దగ్గర ఇట్లా టచ్ చేయక చట్ట ఉంటుంది, కొంచెం టైం స్పేస్ షిఫ్ట్ నడిచినట్టు అయితే ఎన్ని రోజులు నా బండి స్పేస్ షిఫ్ట్ ఇన్స్ట్రుమెంట్ యూఎఫ్ఓ లెక్క ఉంది. బాక్స్ అయితే వేరే లెవెల్ వస్తుంది దీనికి. నా బండి వన్కి రాదు బాక్స్ దీని ముందు. ఇది లెజెండరీ బాక్స్, పాడు 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 కొడుతూనే ఉంటాయి. ఇంకా మనం 400 కిలోమీటర్స్ ఉన్నాం బెంగళూరుకి. హాయ్ హాయ్. టూరర్స్ బండి ఎక్కంగానే చాలా హెవీ ఫీల్ అయింది. నడుపుతుండైతే క్రేజీ లైట్. సూపర్ రిఫైన్డ్. ఆ బండికి దీనికి తేడా ఏంటంటే అది లైట్ వెయిట్ ఉంటుంది, ఇనిషియల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా క్లచ్ అనేది నాది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేమో ఇక్కడి నుంచి దీంతో వదిలితే అప్పుడు క్లచ్ వస్తుంది. అచ్చా దీని షిఫ్టింగే అట్లా ఉంది అనుకుంటా. క్లచ్ పట్టుకొని అన్నా కూడా టక్కన్ సౌండ్ వస్తుంది. 5th గేర్లో 40. రెస్పాన్స్ 60. రిఫైన్డ్ ఇంజన్. I'm loving this Suzuki. ఇట్లా అందుకుంది. దీని బ్రేక్ లివర్స్కి ఇక్కడ హోల్స్. ఎందుకంటే హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఎయిర్ అనేది క్లచ్ ఇది బ్రేక్ కదా, బ్రేక్ విండ్ అనేది పాస్ త్రూ కానీ వెళ్ళేదంటే ఒక డెమాన్స్ట్రేషన్ చూసాను వీడియో. ఏమైందంటే హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు అరౌండ్ 300 వెళ్తాం కదా, సో ఎయిర్ అనేది కొంచెం పుష్ చేసినా కానీ ఇది లేకపోతే ఇట్లా బ్రేక్ ఆటోమేటిక్ పడిపోతుంటుంది లైట్గా. సో కొంచెం ట్రబుల్ అవుతుంది. సో అందుకోసమే ఇది ఇట్లా హోల్స్. సో ఈజీగా ఎయిర్ పాస్ త్రూ అయిపోయింది. అప్పుడు నీకు ఇది ఏమి ఫుల్ కాదు, ఇట్లా అనగానే పడిపోతుంది. సో హై స్పీడ్లో రిస్క్ ఎక్కువ. దీన్ని కూడా చేసినప్పుడు షిఫ్ట్స్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొన్ని మిల్లీ సెకండ్స్లోనే షిఫ్ట్ అయింది. ఎగ్జాంపుల్ ఏంటంటే నా బండి ఇప్పుడు ఒకవేళ 1 సెకండ్లో షిఫ్ట్ అవుతుంది అనుకో, ట్యూన్ చేసిన తర్వాత అది టోటలీ ఫాస్ట్ స్పీడ్
అంటే 0.5 సెకండ్లో షిఫ్ట్ అయిపోతుంది. అంత ఫాస్ట్ ఉంటుంది. అది నీకు నడుపుతుంటే అర్థమవుతుంది. దీన్ని కూడా త్వరలో ట్యూన్ చేపిస్తాడంట శశాంక్. దీన్ని ఎట్లా చెప్పాలంటే ఖాళీ ఆర్పిఎం మనలో చెప్పాలి. బాక్స్ అండ్ బ్యాంక్స్ 30 హార్స్ మెంటల్ పాప్స్ వస్తున్నాయి. షిఫ్ట్ అవుతుంది, మఫుల్డ్ ఉంది సౌండ్. మనకంతా బ్యామ్ 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 అని నేను అదేం అర్థమవుతలేదు. ఎక్కుదామా? ఏముందిరా, ఒక ఫోటో తీసుకుందాం. ట్యాంక్ ఫుల్ కొట్టాను. వన్ నాట్ నైట్ 20 వస్తుంది అంతేనా? కాదు స్ప్లెండర్, ఇది స్పోర్ట్స్ కాదు. అంకుల్కి 100 కావాలనుకుంటా మైలేజ్. అంకుల్కి 100 కావాలనుకుంటా మైలేజ్. ఎయిర్ కూడా చేంజ్ అయిపోయిరా, టూ మచ్ ఉంది. నీ బండి ఏం ప్రాబ్లం లేదురా, కొంచెం రైట్కి గుంచుతుంది అంతే. అది కూడా చెయ్యి వదిలేస్తే కొంచెం రైట్లో హ్యాండ్ పెయిన్ వస్తుంది. కొంచెం వీల్ బ్యాలెన్సింగ్ ఒక్కటి చేయించినా అయిపోతుంది. ఇప్పుడు ఎంత రిమ్ అది
రిమ్ ఎంతరా? 45,000 అన్న. 45 రిమ్. ఇప్పుడు ఇన్సూరెన్స్ 3 lakh. ఇన్సూరెన్స్ 2 lakhs చేంజ్ ఎంత 3 ఉంది మొత్తం. 3 ఇంకా నా ఆన్ యావరేజ్ 3,50,000 ఖర్చు ఈరోజు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. రిమ్ ఒకటి మనం చేయించుకోవాలి. 200 సెక్షన్ టైర్, ఇంత ఫ్యాట్ ఉంది. కార్ టైర్ చిన్నగా ఉందిరా, బండి పెద్ద. ఇట్లనే ఒక రోజు వరంగల్ పోతా. పొద్దుగల బండిని తీసుకొని నేను చేసి ఆఫీస్ రాగానే 4:30కు స్టార్ట్ అవుతా. 6:30, 6:45 వరకు అక్కడ ఉంటా. చాయ్ బండికి పోతా సీదా. మంచిగా ఎందుకు చెప్పు, నీ స్టోరీ చెప్పు. ఆగరావి మంచి కాయ తీసుకొచ్చిన. ఇంకో తిను అంట. నువ్వు తిని ఇంకో సంచి మొత్తం అవే నేను కాక. ఏం చేస్తాను చాలు 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 చాలు. చాలు, ఇదే వద్దు. ఏం చేసుకోవాలి? ఆయనకి మందు బాటిల్ కావాలి, అవన్నీ పోవు. కావాలి సేమ్. నేను కూడా నీ లెక్కనే అవుతాను. ఏం చేసుకోవాలి నేను? చెప్పు. మళ్ళా వరంగల్ పోతా. చాయ్ తాగుతా. వరంగల్ పోతా పొద్దుగాల ఇట్లనే 4 గంటలకి చాయ్ తాగుతా. చాయ్ కోసం పోతా. ఇట్లనే పోయి వాడు బండిని చూస్తుంటాడు. ఇట్లా బండినే చూస్తుంటాడు. అడుగుదాం అనుకుంటాడు. వాడిని ఇట్లనే నేను ముచ్చట అడుగుతా. అన్న టిఫిన్ ఏడా దొరుకుతుంది అన్న. మాటల వాడు ఏమంటాడు, అన్న ఇది ఎడికెళ్ళి వస్తున్నా అన్న, హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నా, ఎంత ఇస్తుంది అన్న మైలేజ్? 18 నుంచి 20 దాకా ఇస్తుంది అన్న మైలేజ్ అని అంటాడు. అవునా, ఏం పని మీద వచ్చిర్రన్న? వాళ్ళ పిల్లమాడు పక్కకు ఉంటుంది, అప్పుడే చొవ్వేస్తుంది అన్న. ఏం పని మీద వస్తారా? ఏం పని మీద వచ్చినామన్నా అంటే, ఇట్లనే టైం పాస్ అవుతుంది, చాయ్ సీరడానికి వచ్చినా అనగానే, వాళ్ళ పిల్ల ఏంది చాయ్ సీరడానికి వచ్చినావా? మీ పెద్దోళ్ళది ఏమో మాకు అర్థం కాదు. 20 లక్షల బండిలు పట్టుకొని అంత దూరంకి వెళ్ళి 20 రూపాయలు సిగరెట్ దానికి వస్తురా మీరు? మంచోళ్ళ పిచ్చోళ్ళ అంటున్నారు. నేనే నేనే ఏదిరా? ఇంకో ప్రభాస్ నువ్వే కదరా? గుండు చేసుకున్నా తిరుపతి పోయి. ఈయన మా దోస్త్ అవుతాడు. ఎవరు? కాదు, చంద్రబాబు నాయుడు కొడుకిన. ఈయన సల్మాన్ ఖాన్. దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి మగనా? ఇప్పుడే కార్ల ముందర పోయింది ఇందాక. నీతో పాటే వచ్చింది కదరా? సూపర్ స్టార్. మన తర్వాతనే స్టార్. ఇట్లాను కబాలీడాను. కబాలీడా అది రాజమౌళి. కబాలి కబాలి శుద్ధ కపాలి. పేపర్ ఏమన్నా తిన్నావా? ఎల్ఎన్టీ ఈయన అనిపించండి ఇష్టట్టు. తిన్నావా ఏమన్నా? మలప్పుర నాడు తిన్నావా? కూర్చొని తిను. అన్నం తిన్నావా? అన్నం అరే దీనిలో ఉందే తీసిరా. ఖాళీ షారుఖ్ ఖాన్ మొత్తం పైసలు తీస్తుండు. 100 ఉంది, 100 ఇచ్చేరా. కొని తింటాడేమన్నా. దర్గా చిల్లర ఇస్తే నాకు 100 ఎందుకు రాబోయే? చిల్లర ఇస్తే మనం వేసుకుంటాడు కదా, అట్లా చిల్లర ఇస్తుంది. వద్దరా. చలో మొత్తానికి షారుఖ్ ఖాన్ మొక్కదాని వల్ల కొంచెం రైట్కి వెళ్తుంది బండి. అవును, అందుకనే అన్నయ్య ఇక్కడ ఇప్పుడు నువ్వు ఇటుకెళ్ళి చూస్తే ఇవి ఉన్నాయా, ఇవి నీకు బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయా? దానికి దీనికి ఇది మొత్తం అనివేన్ ఉంది. ఇక్కడ ఇదైతే టైర్కి ఇది చూడన్న
అచ్చా ఇట్లా అది చాలా ఇట్లా uneven. ఇగో, దీంట్లో ఇది కనిపిస్తుందో లేదు ఇగో. ఇది ఇది ఇట్లా ఇట్లా. లోపలికి ఉంది, ఇది ఇట్లాను? ఇక్కడ లేదంతా. ఇది చూడన్న, ఇది ఘోరంగా ఉంది ఇంకా ఈడ ఇగో రైట్, ఇదంతా. ఏం చేంజ్ చేసేయాలి. అందుకని ఇప్పుడు 3 ఈరోజు దీని మైలేజ్ వచ్చి సమ్వేర్ అరౌండ్ మేము వచ్చింది 287 కిలోమీటర్స్ వచ్చినాము. మైలేజ్ ఒక్క నిమిషం, ఈడ మైలేజ్ 297 కిలోమీటర్స్ వచ్చినాము. 15.9 అంటే ఒక్క నిమిషం. అచ్చా రీసెట్ చేసినావా? 15.9 వస్తుంది. ఎంత 287 కిలోమీటర్స్. 287 297 లేదు అది ఇప్పుడున్న కెపాసిటీ చూపిస్తుంది. ఇప్పుడున్నది 297 పోతుంది. ఇందాక 287 వచ్చినాం. అవును, టైమ్స్ 16.8 అనుకో, 17 ఇస్తుంది మైలేజ్. క్రేజీ. డౌన్ షిఫ్ట్ది పూజా ఎంత ఫర్గివింగ్ బండి అంటే, ఒకవేళ దీంట్లో మనం బై మిస్టేక్ డౌన్ షిఫ్ట్ చేసినా ఏం చేసినా బండి ఫర్గివ్ చేసేస్తుంది. అదే ఇప్పుడు రా బైక్స్ మనము నీ 10R తీసుకున్నా, లేదా ఇప్పుడు మనము GSX 1000 తీసుకున్నాం అనుకో, దాంట్లో ఒక్కవేళ బై మిస్టేక్ నువ్వు డౌన్ షిఫ్ట్ కొట్టినా ఏం కొట్టినా అంతే, మనిషిని కూడా తీసుకుని వెళ్ళిపోతాయి అవి. మంచిగా చాలా యూజ్ అన్న. ఇది ఎట్లా అంటే హోండా యాక్టివా సూపర్ బైక్లో హోండా యాక్టివా సెగ్మెంట్ ఇది యాక్చువల్ చెప్పాలంటే. వాడి ఇచ్చిన జెంత్రీల ఎలక్ట్రానిక్స్ క్రేజీ ఉన్నాయి. అవును, ఒక దగ్గర నాకు ఆపేసింది కూడా సడన్గా. యూజర్ 1 ఉంది అనుకుంటా, అర్థం కాలే నాకు అది ఎందుకులే ఉన్నదాన్న మూడ్లో నడుపుదామని ఆపేసి. నువ్వు ఎంత పవర్లు ఉన్నా దాన్ని దింపేస్తుంది ఒకటేసారి, అంత యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అది. చాలా కంట్రోలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఏరోడైనమిక్స్ ఒక్కటి మంచిగా చేసి ఉంటుంది దీని షార్ప్. అరే మీరు ఎందుకు పంపలేకపోయినా? నేను మంచిగా పంపిన బండి. వంపొచ్చు అంటే ఆ ఒక్క ఫియర్ వల్ల ఇంకా ఎందుకు అది అట్లా ఉంది కదా అన్న, ఒక్క ఫియర్ వల్ల వంపుతలేను. లేకపోతే దాని ఏరోడైనమిక్స్కి మంచిగా వండుకుంటుంది అన్నది ఈజీగా. ఒక రూప్లేన్ అంతే. స్పేస్ UFO రా, UFO. ఇన్ని రోజులు ఆ స్పేస్ షిప్ అనుకున్నా కానీ ఇదైతే UFO. అగో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడు, క్రేజీ అసలు, బీస్ట్ ఇది. డ్రాగన్. కానీ ఓవరాల్ ఫస్ట్ ఒక సూపర్ బైక్ కొని నడపాలంటే బూజా బెస్ట్. చాలా మంది రికమెండ్ చేయరు, 600cc నుంచి రామంటారు, కానీ మనం మెల్ల నడితే ఏ బండి అయినా బెస్ట్. మా మమ్మీ చూసిండ్రా ఆమా మా దోస్తుని కార్ తీసి బాంతోనే తీపించిన. చిన్నగా వాడు నడుపుతుంటే ఏముంది యాక్టివా లెక్కనే అన్న, అదన్నా ఇదన్నా అంటుండు. అరే నువ్వు ఇంత మాటలు మాట్లాడుతున్నావు అన్న, ఒకసారి నడపన్నా అన్నాడు. సరే రాబాయ్ నడుపుదామని చెప్పేసి యాప్రాల్లో తీసుకుంటా కార్ తీసుకుంటా, నీట్గా నడుపుకుంటా మెల్లిగా నడుపుకుంటా ఏడికి పోతా, మన బోలో చైనా ఉందా ప్యారడైస్, ఆడదాకా పోతా. ట్రాఫిక్ జామ్లా అయిపోతుంది బండి. నేనేం చేస్తా, బ్రేక్ వస్తే పోయి యాక్సిలరేటర్ వస్తా, కరెక్ట్ నా ముంగట్నే గవర్నర్ కార్ ఉంటుంది, సీదా పెట్టేస్తా గవర్నర్ కార్. పెద్ద స్పీడ్ లేని పెట్టా, జస్ట్ ఒక 5 స్పీడ్లో పెడతా. ఓ షిట్ అనుకొని సరే అని కింది దిగుతా. నా కార్ పక్కకి పిలుస్తారు, మావాడు ఆగమాగం అయిపోతుంటాడు. నా కార్కి ఏం కాలే, వాని కార్కి చిన్న ఇట్లా సొట్టబడ్డది అంతే. వాడు అంటాడు నువ్వు ఎంత అదృష్టవంతుని వీరా నాయన, పోయి గవర్నర్ కార్ గుద్దిన వారా నాయన, నీకు దేవుణ్ణి మొక్కుకో అంటాడు వాడు. ఇక పోలీసుడు అరే ఇదేం గుద్దెళ్దాం ముందు రాబోయే అనంట. నీటా మా అన్నాన్ని ఫోన్ చేస్తా, ఒక 10,000 20,000 అంట. వాడు సరే రాబోయే వేస్తా అంటాడు. నన్ను ఏం చేస్తారు, సీదా కార్లు లిఫ్ట్ చేసుకుంటారు. అంటే నేనే సీదా పోయి కార్ ఎక్కేస్తా సీదా గవర్నర్ ఆఫీస్కి తీసుకొని పోతారు. నన్ను మా అల్లుడిని కూర్చోబెట్టేస్తాడు. నేనేమో ఆ గవర్నర్ ఎస్ క్లాస్ చూసుకుంటా, అది ఇది టైం పాస్ చేస్తుంటా. అదే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆడు గవర్నర్ గారి డ్రైవర్, ఇంకొక 3-4 డ్రైవర్లు ఉంటారు. 2 డ్రైవర్లు, నేను వెనకాల గవర్నర్ అదే కార్లా. గవర్నర్ ఏడైతే కూర్చుంటారు అదే కార్లా సేమ్. ఇప్పుడు నేను ఏడ కూర్చున్నా ఆడనే నా ముంగట 2 డ్రైవర్లు. ఆడ నుంచి మన ట్యాంక్ బండికి పోయినాం. ఆడ ఒక 7,000 అయిపోయింది. చేపించేసిన బండి అయిపోయింది ఆడికి. అయిపోగానే ఇక వాళ్ళు నాకు ఇప్పటికీ కూడా పరిచయం. నాకు అడేమన్నా నడుస్తే పోలీసోడు గీలీసోడు సోమాజి కూడా అలా ఏడ పట్టుకున్నా కూడా సీదా అన్నకు ఫోన్ కొడతా. అన్న కాలు ఇట్లా ఫోన్ ఇచ్చాం కానీ అన్న పేరు చెప్తా సీదా ఫోన్ ఇచ్చేస్తాడు, ఆడు రైట్ వెళ్ళిపో అంటాడు అంతే. అట్లా కాంటాక్ట్స్ పెట్టుకురా. క్రేజీ అనిపించింది బ్రో నాకైతే. ఇంకా గుద్దినా బ్రో, తీయంగానే సీదా వాన్ కార్కే గుద్దుడు అనేది క్రేజీ షిట్.
కొరియన్ స్టోర్కి వచ్చాం. అంతా చింగ్ చాంగ్ చూంగ్ చాంగ్ ఫుడ్ ఉంటుందంట. 2-3 తినేసి స్టార్ట్ అవుతాం. కానీ బీటీఎస్ ఫ్యాన్స్కి ఇది బిహైండ్ ద సీన్సా? అదేమి ఉంటుంది కదా, ఎనీవన్ క్యాన్ డాన్స్ రోస్ట్ చేస్తారు ఆ పాట మీద. ఇగో వెనిలా కోకా? వెనిలా కోక్. ఇదా? ఇది ఫ్యాంటాస్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఏంది, నేను ఒకసారి ఇది అయినా స్ట్రాబెర్రీ అయినా గ్రేప్ అయినా. గ్రేప్ బాగుంది, స్ట్రాబెర్రీ అట్టర్ ఫ్లాప్. ఇక్కడ సోల్ డ్రింక్స్ ఇవన్నీ. అరే 46 తీసుకోరా, ట్రై చేస్తావు? కాలే కాదు ఇది ఇంపార్టెంట్. మన దీని మీద ప్రైసెస్ ఉండవా? డాక్టర్ ఎంత ఉంటుంది ఇది? అరే ప్రైమ్ తాగినావారా? అరే ఒక వాటర్ అడ్డగోళంగా ఉందంట. ఇది 2 మాన్స్టర్లు, సిగరెట్ ప్యాకెట్లు. దరిద్రుడు మారాడు. ఇగో ఇదిరా అసలు బొమ్మ. ఇగో ఈ చాక్లెట్ ఇగో. ఓయ్ ఇక్కడ చూడండి. అరే ఎవరికి చూడు, ఇది ఎవరికి అడుగు. ఏ అట్లా అదే ఆడ మా ఫ్రెండ్ కలుస్తుంది, మా ఫ్రెండ్కి. ఇగో ఇది చూడు, ఇది ఎవరికి? క్రేజీ మన నాకే క్రేజీ. ఇప్పుడు ఇది చూపించి మా గల్లీలో ఫ్లెక్స్ చేస్తా అనమాట. నా దగ్గర ఈ బొమ్మ ఉంది, నీ దగ్గర ఉందా? ఇట్లాంటి బొమ్మ ఒక 10-15 సంవత్సరాల కింద దొరుకుంటే నా రామంతపూర్లో రిచ్ కిడ్ అవుతుండే. ఇదిరా తిందాము. ఆగరా. బా సిగరెట్ తాగుతుంది. కట్ ఆఫ్ అంట, కట్ ఆఫ్ లేదు నా సుల్లి లేదు ఇక్కడి. ఇగో దరిద్రుడు చూడు, మా చేతులు చూడు. మేమేం చూడరా, మమ్మల్ని చూసి నేర్చుకోరా. ఎప్పుడు ఆ సిగరెట్లు, అమ్మాయిలు, ఎంట్రుకలే లేవు నీకు. అందుకే ఒకసారి పెట్టు. ఏమన్నా వాడు మాట్లాడడానికి ఏమన్నా న్యాయం ఉందా? ఏమన్నా ఫారెన్ సిగరెట్లు, కొరియన్ సిగరెట్లు. ఇది తాగాలరా, మౌంటైన్ డ్యూ తాగు. మౌంటైన్ డ్యూ అంటున్నాయి. అంత పైసలు వేస్ట్ చేయాలి, వేస్ట్ అది. నేను అంత పైసలు వేస్ట్ చేయాలి. నేను ఓన్లీ 10 రూపీస్ కావాలి. బొంబు మీద బ్రో అది ఉంటుంది మన ఇండియా. అది లీచీ ఒకటి దొరుకుతుందా మండీలో, మేము తాగినాము. ఫ్యాన్ రా నెక్స్ట్ లెవెల్. ఇది ట్రై చేసి చూడు, వాడు చెప్తాడు. ఇంపోర్టెడ్, ఇది థైలాండ్ ఇంపోర్ట్. బొంబు మీద బ్రో అది గల్లీగా. థాయిలాండ్ లో బొంబు అంటే అంటే కొద్దిగా కష్టమవుతుంది కానీ ఇట్లా. బ్రో ఎంతరా బైక్? 45 lakhs. ఎంత? 35 lakhs. ఓడో చూతేవని అంచిండ్రా నేను. అదే దీంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చిండ్రా. ఎవరికి? నీకా? హై గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 బెంగళూరులో. ఇది మన బ్లాగింగ్ సెటప్, ఏస్ ప్రో 2. బండి తీసుకొని పోదామంటే వర్షం పడుతుంది. చూద్దాం, ఒక షార్ట్ స్పిన్ వేసి వద్దాము బెంగళూరులో. వామప్ అవుతుంది బైక్. చలి ఎట్లుంది చూడు, ఇక్కడ వర్షం పడుతుంది. లెవెల్ ఉంది వెదర్ అయితే. జనవరిలో వర్షం పడుతుంది, ఇక్కడ మేలో కూడా వర్షం పడుతుంది. ఎవ్రీ డే వర్షం పడుతుంది. ఐఎమ్ మిస్సింగ్ దిస్ బెంగళూరు. చిన్న తుంపర పడుతుంది వర్షము. చలి అంతేం లేదు ఈడ, నార్మల్.
చూసినా అన్నీ బైక్ షాప్స్ ఉన్నాయి ఎక్కువ. అంటే యాక్సెసరీస్ లైక్ హెల్మెట్స్, గ్లోవ్స్, అవి హెల్మెట్స్ అయితే చాలా చూసినాయి ఇక్కడ. ఏరియా పేరే అర్థమవుతలే మనకి, బెంగళూరులో పేర్లు అర్థం కావు, ఏ అజీబ్ ఉంటాయి. గుంతనవల్లి ఇట్లనే ఉంటాయి, హెబ్బాల్. భయ్యా ఇప్పుడు ఎటు పోవాలి భయ్యా? గూగుల్ తల్లి ఇంటర్కామ్లో చెప్పు. ఓకే, స్ట్రైట్. సడన్గా వింటర్ నుంచి రైనీకి షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది. అసలు బెంగళూరు హెవెనప్ప, అదే ట్రాఫిక్ లేకపోతేనే. నేను చెప్పిన ఇలా మంచిగా మార్నింగ్ లేచి నంది హిల్స్ పోండ్రా అని. ఫుల్ టైర్డ్ అయిపోయాను. కాకపోతే శశాంక్ ఫుల్ డ్రైవ్ చేసిండు, ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చిండు. మొత్తం డ్రైవింగ్ వాడు షబీరే చేసిండు కార్. ఫుల్ టైర్డ్ అయిపోయాడు పాపం. డీప్ స్లీప్లో ఉన్నాడు. బెల్లు కొట్టినా లేస్తలేడు బాబు. డానీ వచ్చి కీస్ ఇచ్చిండు. కార్ కీస్ ఇస్తే కార్లో హెల్మెట్లో అవన్నీ ఉంటే తీసుకొని చలో స్టార్ట్. పూరుడు ఖుషి అయిపోయాడు. వద్దినమ్మా, థర్డ్ ఎగ్జిట్ అయింది గూగుల్. లెఫ్ట్ రైట్ అయ్యపు. ఓకే, ఇట్లా రౌండ్ అబౌట్ నుంచి రైట్ అని చెప్పొచ్చు కదా మొట్టలు సత్తి. టైర్ స్లిప్ అవుతుంది. రోడ్లు అర్థమైంది అసలు బెంగళూరులో. ఇందాక ఏమైంది, స్ట్రైట్ వచ్చేది ఉంది, రోడ్ స్ట్రైట్ ఉంది కూడా,
ఇట్లనే ఉంది స్ట్రైట్, అది గల్లీలోకి తిరిగి ఇట్లా తిరిగిపో అని చెప్తుండు గూగుల్లో. అరే సరే తర్వాత నీ అమ్మాయి స్ట్రైట్ ఉంది అని వస్తే గో నార్త్ గో సౌత్ అంటే నార్త్ సౌత్ ఈ గుద్దలో ఏం తెలుస్తుంది రా నాకు, స్ట్రైటా లెఫ్టా రైటా చెప్తే అర్థమవుతుంది. కంపాస్ చూసుకోనికే మొట్ట. మొత్తానికి సర్వీసింగ్ ఇచ్చేసినాం బైక్ని. ఇంకో 1 వీక్లో వస్తుంది. శశాంక్ గారు తెలుసుకుని మాది కారు ఇంకా రిటర్న్ అయిపోవాలి. ఇంకా కొంచెం ముందర పెట్టి శశాంక్ బైక్ సర్వీస్కి వచ్చింది. ఇంకా 1 వీక్లో డెలివరీ అయిపోతుంది. రిమ్ సైడ్స్ అంతా చేంజ్ అయిపోయినాయి. చిన్న క్రాష్ అయింది. ఇది రిజోది బైక్, మొన్న రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. మొత్తం టోటల్ లాస్ అయిపోయింది. సో మొత్తం తీసి ఎగ్జాస్ట్ అరే ట్యాంక్ మరీ ఇట్లా అయిందారా, ఫోటోలో అసలు కనిపించలేదు. మొత్తం టోటల్ లాస్ అయింది. సమ్వేర్ అరౌండ్ 14 lakhs అట్లా నిల్డిప్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వచ్చేసింది. టైర్ కూడా పోయిందిరా, బ్యాక్ టైర్ కూడా పోయింది. చలో ఈ పాట వాడినాడు ఈడంట. పక్కన నుంచి ఇంకే షేడ్కి రా. నంది హిల్స్, క్వీన్ ఆఫ్ హిల్సా? ఏం హిల్స్ అది? క్వీన్ ఆఫ్ హిల్సా? ఏమో తెలియదు నాకు. క్వీన్లు కింగ్లు తెలియదు నాకు. నంది హిల్స్ తెలుసా? చలో నంది హిల్స్ పోదాం లాస్ట్.
సార్ రాకేష్ నువ్వే సిగరెట్ ఊపితే ఆడవాళ్ళకి అంత పొగ పోయిందారా? అట్లుంటుంది తల్లి తలగబెట్టేస్తాం మనం అంతే అంటూ. నడు కార్ డ్రైవింగ్ నువ్వేనా? నేనే చేయాలి ఇప్పుడు. బండి తీయాలి మళ్ళా. ముందే బండి ఇప్పుడు నేను ఎక్కి బ్రేక్ గీక్ అంత ఏడుందో చూసుకో. నీకు కార్ డ్రైవింగ్ రాదు కదరా? నాకు చాలా డ్రైవింగ్లు రావు, చేసలేనా. ఇది కన్నా నేను అంది ఇది కొరియన్ స్టోర్లో ఉన్నాం. రాకేష్ ఏం మొత్తం బుద్ధ్ బంగ్లాకి వెళ్తున్నావా? అవునరా, మొత్తం హారర్ మూవీ లెక్కనే ఉంది. టికెట్ చూడు ఎట్లుందో అక్కడ ప్రాణం వెళ్ళిపోతుంది. మనోళ్ళు ఖాళీ అది ఏంద్రా బున్బున్ బున్బున్ అంట. మన ప్యూర్ షాట్ देखो डैनियल भाई रिस्पांसिबल सिटीजन इधर देखा रिस्पांसिबल सिटीजन नीचे कचरा था ऊपर लाके అరే అరే నా దగ్గర కూడా ఉంది, अपने था भाई देश का अच्छा జోబులో పెట్టుకున్నాం. बट नीचे भी डब्बा था रे कचरे అరే తుమారా డబ్బా కింద ఇది అయిపోయిందా? डब्बा गाले डाला वाड़ेशन నీవి? किधर है ఆడు చిన్నపిల్లలు అయినట్టు కొంచెం కొంచెం తాగుతుండు. టేస్ట్ బాగాలేదు కదరా? ఎట్లుందా సర్ఫ్ సర్ఫ్ నీళ్ళు అరే ముగ్గురు కెమెరాలు పట్టుకుందు, కెమెరాలు ఏమో సర్ఫ్ నీళ్ళు తాగుతుండ్రు. నిజంగా సర్ఫ్ నీళ్ళు లెక్కనే ఉంది. షుగర్ బురువుగా కొత్త ఇప్పుడు. అదే లిఖితాకు ఫోన్ చేసి ఆ బురువుగాకినట్టు ఈ వీడియో ఏంలో ₹1,00,000 జల్దీ పంపు, హాస్పిటల్లో ఏడ్చినాం శశాంక్ అని చెప్పి. అరే చూడరా చెట్లు ఎంత ఈట నుంచి కింద దుంకే దమ్ము లేక సర్ఫ్ నీళ్ళు తాగుతున్నాం. మొత్తం ఖాళీ. కింద ఏమైంది తెలుసా, బస్ నోళ్ళు చూసి మాకు పరిచయం అవుతారు. ఎవరు అసలు సెలబ్రిటీస్ ఇద్దరికి 3 వీడియోస్ తీస్తున్నారు. అరే సెలబ్రిటీ రాకేష్ అడ్ గుండు సెలబ్రిటీ. వాడు ఓర్రా సింగర్ బీప్రాక్ సీప్రాక్ సీప్రాక్ బాయ్ ఒక పాట వాడు బాయ్. వి ఆల్సో హ్యావ్ అవర్ తిరుపతి బాయ్. अरे सी बाय टी बाय जे बाय इड बी बाय बिग बी. हाय चिंटू भाई, व्हाट्सअप? हाँ भाई, हमारे बहुत दोस्त मणिपुर के। हाँ भाई, मणिपुर वाला आइसक्रीम को बाहर निकल के बोला फायरिंग अच्छा फायरिंग में मणिपुर वाले कुकीज में कुकीज ఎందుకు दो है ना 5 कुकीज वाले ఫ్యాన్స్ అడుగుతున్నాను उनकी वजह से फाइट हो। ఐస్ క్రీమ్ ఎట్లా తింటాడు అని. तो आइसक्रीम क्यों बेच रहे మొత్తం ఒకటే దగ్గర పెట్టుకుంటావు అంటే నాకు పెడతావా? अरे पूरा कम्युनिटी वॉर हो जाता रे, ब्लॉग बाहर गया तो अभी ప్రైవేట్ బ్లాగ్ చేద్దాం రా. బాగుంది ఐస్ క్రీమ్. ఏంది నందిదా? నందిని ఐస్ క్రీమ్ నందినిది. ఇంత చలిలో కూడా ఫోటోదా? అసలు చలి లేదురా, సరే లేదు, బాగుంది అంతే. ఏ గైస్, మొత్తానికి నందిల్ టాప్ మీదకి వచ్చినాము. ఎప్పుడో 2018లో వచ్చిన ఈడ, ఇప్పుడు మళ్ళా అంత మంచి. రాకేష్ గారు, శశాంక్, ఏం కనిపిస్తలేదు, మొత్తం మంచి. టైం చూడండి 5:25 అంటే ఇంకా 5:30 అనుకో. 5:30కి కూడా ఇట్లా మంచు నెక్స్ట్ లెవెల్.
రన్నింగ్ షూస్ వేసుకొని కొండల మీద రప్ప రన్నింగ్ చేసుకుంటే తీయాలి కెమెరాల మోషన్ బ్లర్. मैं 2 मिनट को यहाँ से खुद से అంటే ఎగ్జాక్ట్లీ నేను ఆడున్నప్పుడు అదే అనుకున్నా ఇదే లాస్ట్ ఈడ రాగానే ఈ మళ్ళీ కింద ఇంత ఉంది ఏంది అర్థం కాలే. ఆడ చూసా అరే మస్తు స్పాట్ ఉంది పైనుంచి కూర్చుంటే ఇదంతా లోయేమో అనుకున్నా. మెల్లిగా దిగుతుంటే ఒక్కొక్క బెంచ్ పడుతుంది, జనాలు కనబడుతుంది. ఆడ పోదంట, ఆడ కూడా అట్లనే ఉంటుంది చూడు. పొద్దున వచ్చి ఆడ కూర్చొని మందాత ఏముంటుందిరా. కింద దిగేటప్పుడు కూడా కింద దిగేటప్పుడు అంతా ఆరిపోతుంది గాడి. మందు తాగుతాడు అంట కూర్చొని. ఏడ పడితే ఆడ తాగుతాను, నువ్వు ఈడ కూడా తాగాల మందు. ప్రేమికుల రోజు ఇది మస్తు ఉందన్న చైర్ పొజిషన్. అది తీసుకొచ్చుకోరు అట్లనే పక్కడికి లాలో కార్లు వేసుకొని పోదామండి. రాకేష్ అని షాప్ కాడ వేద్దాం, పాపం చీరలు లేవు. అడు పాపం ప్లాస్టిక్ దానికొని లేపుదాం అనుకున్నావారా? కట్టదు నా గాలి, కొండ మీద గాలి వస్తే ఎగిరిపోదారా? నువ్వు లేపొచ్చా నా దాన్ని మొత్తం బాహుబలి లెక్క. Bye guys, see you next vlog.